చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయులు దేవుని నుండి ముఖం తిప్పుకున్నారు. అందుకే దేవుడు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు వారిని జయించే అవకాశం ఇచ్చాడు. ఎగ్లోను ఒక ధనవంతమైన రాజు. అతడు అధిక బరువుతో ఉండేవాడు. అతని దాహం ఐశ్వర్యం మరియు విలాసవంతమైన జీవితానికి మాత్రమే ఉండేది. ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాల పాటు పాలించిన ఎగ్లోను వారిపై కఠినమైన పాలనను నడిపాడు. అతడు వారికి భారీ పన్నులు వేయించి భయంతో జీవించేటట్లు చేశాడు. వారికున్న బాధల్లో ఇశ్రాయేలీయులు క్షమాపణ కోరుతూ యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారి మొర విని వారిని రక్షించేందుకు యెహూద్ అనే వ్యక్తిని ఎంచుకున్నాడు. యెహూదు ఎడమ చేతి వీరుడు, అంటే అపూర్వమైన వ్యక్తి. అతడు ఒక తెలివైన యోచనతో ముందుకు వచ్చాడు. యెహూదు 2 వైపులా కోసే ఒక మూరడు పొడవైన కత్తిని తయారు చేశాడు. అది తన దుస్తుల లోపల దాచుకునేందుకు సులభంగా ఉండేది. యెహూదు మోయాబు రాజు ఎగ్లోనుకు ఇశ్రాయేలీయుల నుండి సేకరించిన పన్నులను బహుమతిగా తీసుకుని వెళ్ళాడు. అధిక బరువుతో ఉన్న ఎగ్లోను ఆ బహుమతిని స్వీకరించేందుకు ఉత్సాహంగా అతడిని ఆహ్వానించాడు. యెహూదు బహుమతి ఇచ్చాగా ఎగ్లోనుతో మాట్లాడుతూ, "ఓ రాజా, నీకు ఒక రహస్యమైన సందేశం ఉంది" అని అన్నాడు. ఈ మాట వినగానే ఆసక్తితో ఎగ్లోను అందరినీ గది నుండి వెళ్ళిపోమన్నాడు. గదిలో వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు యెహూదు రాజు దగ్గరికి వచ్చి, "రాజా, ఇది దేవుని సందేశం" అని చెప్పాడు. వెంటనే అతను దాచిన కత్తిని తీసి ఎగ్లోను పొట్టలో దించాడు. రాజు చాలా మందమైన కారణంగా ఆ కత్తి మొత్తం లోపలికే దూరిపోయింది. తరువాత యెహూదు తలుపులు తాళం వేసి ఎవరికీ తెలియకముందే అక్కడి నుండి బయటికి పడిపోయాడు. రాజు యొక్క సేవకులు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని భావించి కొంతసేపటి వరకు గదిలోకి వెళ్ళలేదు. ఈ ఆలస్యం యెహూదు తన ప్రజల దగ్గరకు చేరేందుకు సమయం ఇచ్చింది. యెహూదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను సమీకరించి మోయాబీయులను ఓడించడానికి నాయకత్వం వహించాడు. దేవుని సహాయంతో వారు తమ స్వేచ్ఛను తిరిగి పొందారు మరియు 80 సంవత్సరాల పాటు శాంతిలో జీవించారు.